వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు TUWJ14 యూనియన్ వనపర్తి జిల్లా అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలను నిరసన చేపట్టారు. యూరియా కొరతపై రైతుల కష్టాలను గురించి న్యూస్ రాసిన విషయంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావు మీద ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం వారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత కారణంగా ఇబ్బందులు ఉన్నదని, ఖమ్మం ఉమ్మడి జిల్లా టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై పోలీసులచే అక్రమంగా కుట్రపూరితంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం కట్టుదిట్టంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, జర్నలిస్టుల ఆవాజును గౌరవించాలని డిమాండ్ చేశారు. సార్ కొంచెం ఇక్కడ సమాజంలో జర్నలిస్టులది కీలక పాత్ర ఉంటుంది. అందులో భాగంగానే జర్నలిస్టులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అది వారి విధి నిబంధనలో విధి నిర్వహణలో అదొక భాగం కాబట్టి, అదేవిధంగా ఈ మధ్య రైతులు ఏదైతే ఎదుర్కొంటున్నారో యూరియా సమస్యను, ఆ సమస్యపై పత్రికల్లో రాస్తున్న విలేకరులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ఏమాత్రం కూడా జంకటం లేదు. కాబట్టి ఏదైతే అక్రమ కేసులను జర్నలిస్టులపై నమోదు చేస్తున్నారో వాటిని వెంటనే ఎత్తివేయాలి. అదేవిధంగా మన జిల్లాలో కూడా ఇలాంటి కేసులను చాలామంది కూడా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం, వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు కూడా ఆసక్తి చూపడం అనేది చాలా దారుణమైన అంశము. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే పూర్తిగా విచారణ జరిపి సంబంధిత జర్నలిస్టులతో పూర్తి వివరాలు సేకరించి, ఏదైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు వ్యవహరిస్తే తప్ప కేసులు నమోదు చేసే హక్కు ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇటు పోలీసులు కానీ అటు రాజకీయ పార్టీల నాయకుల ఒత్తిళ్లు కానీ జర్నలిస్టులపై ఉంటే జర్నలిస్ట్ లోకం కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యతతో చాలా ఏదైతే అన్యాయం ఉందో అన్యాయాన్ని ఎదిరించేందుకు మేమంతా కూడా ఒక్క తాటిపైకి వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ అక్రమ కేసులను వెంటనే తొలగించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై ప్రజల దృష్టికి తీసుకునేందుకు పత్రికల్లో ప్రచురిస్తే దాన్ని కక్షపూరితంగా జర్నలిస్టును టార్గెట్ చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఆ సమస్య దాన్ని జర్నలిస్టులపై రుద్దకూడదని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. కాబట్టి జర్నలిస్టులు కేవలము అనుసంధానకర్తలుగా ఉంటారు. కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులను టార్గెట్ చేయకూడదని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి కానీ పోలీస్ శాఖ కానీ సందర్భంగా జర్నలిస్టులు అందరూ కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి జర్నలిస్టుల ఈ నిరసనను అందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే అక్రమ కేసులు నమోదు చేశారో వాటి అన్నిటి కూడా తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.